మాస్టర్ పాదం మూర్తినాయుడు గారితో బిజినెస్ షోకి స్వాగతం. నమస్తే మూర్తినాయుడు గారు. నిఫ్టీ 24,800 దాటేసింది. అలాగే స్టాక్ మార్కెట్స్ అయితే రికార్డులు వరుస వెంబడి రికార్డులు సృష్టిస్తూ వస్తున్నాయి. ఇంకా బెంచ్ మార్క్ ఇండెక్స్ సరికొత్త జీవితకాల గరిష్టాలని నమోదు చేసుకుంటూ వెళ్తుంది. అంతా పాజిటివ్ ఇండికేషన్సే కనిపిస్తున్నాయి. ఇవాళ ఎలా ఉండబోతోంది? యాక్చువల్లీ ఈ రోజున వీకెండ్ కూడా అవటం అన్నది ప్లస్ నిన్నటి రోజున మార్కెట్ ఏదైతే బెంచ్ మార్కెట్ చూసుకోవడం అన్నది మనం గమనించాము. ఈ రోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ గా ఉండొచ్చు, లేకపోతే నిన్న బాగా భారీగా పెరగడం వల్ల ఒక రిట్రెస్మెంట్ లో భాగంగా చిన్న కరెక్షన్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ 24,760 నడుస్తుంది. 24,600 బిలో వస్తే మార్కెట్ ఏదైనా కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రేడ్ వచ్చే అవకాశం ఉంది. అదర్వైజ్ 800 to 700 మధ్యలోనే మార్కెట్ ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా మార్కెట్ మళ్ళీ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి 600 బిలో మార్కెట్ ఏదైనా డౌన్ ట్రెండ్కి వస్తే తప్ప అదర్వైజ్ మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ లో ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజున ప్రాఫిట్ బుకింగ్ అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నాం, ఫ్రైడే కూడా. కాబట్టి నిన్న ఏదైతే మార్కెట్ లో వన్ సైడ్ ఏదైతే దూసుకెళ్ళిందో మార్కెట్, దాంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ప్రధానమైనటువంటి స్టాక్స్ అన్ని కూడా కొంచెం కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఈ రోజున మనకి ఏదైతే నిఫ్టీ చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనకి ఒక 48 పాయింట్స్ మైనస్ లోనే ఉంది. అదేవిధంగా సెన్సెక్స్ కూడా ఒక 110 పాయింట్స్ మైనస్ లోనే ఉంది. అదేవిధంగా మనకి ఈ రోజున లీడ్ చూసుకున్నట్టయితే మనకి మార్కెట్ లో మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ లో ఉండడం అనేది మనం గమనిస్తున్నాం ఇక్కడ. అదేవిధంగా అప్ ట్రెండ్ చూసుకున్నట్టయితే ఏదైతే ఇన్ఫోసిస్ ఏదైతే మార్కెట్ ను కూడా లీడ్ చేస్తుందో ఐటీ సెక్టర్ దానికి సంబంధించి ఇన్ఫోసిస్ ఒకటి ఈ రోజున టాక్ ఆఫ్ ద స్టాక్ గా చెప్పుకోవచ్చు. మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. అదేవిధంగా రిమైనింగ్ సెక్టార్ల వైపు చూసుకున్నట్టయితే మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ ఉన్నాయి. ఒక ఎఫ్ఎంసీజీ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఐటీ స్లైట్లీ బులిష్ లో ఉన్నాయి. రిమైనింగ్ ఆల్ సెక్టార్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ లో నడచడానికి అవకాశం ఎక్కువ ఉంది సార్. రైట్, అంటే ఓవరాల్గా చెప్పారు. మనం సెక్టర్ వైజ్ వద్దాం ఒకసారి. ఆటోమొబైల్ అండ్ ఏఐ ఎలా ఉంది టు స్టార్ట్ విత్? ఆటోమొబైల్ సెక్టర్ వచ్చేటప్పటికి ఏదైతే మన రిమైనింగ్ సెక్టర్ అన్ని కూడా బేరిష్ అనుకున్నాం కదా, ఆటోమొబైల్ సెక్టర్ కూడా అన్ని కూడా స్లైట్లీ బేరిష్ లో ఉన్నాయి. యాక్చువల్గా ఏదైతే ఐషర్ మోటార్స్ కానీ, హీరో మోటార్స్ కానీ, టాటా మోటార్స్ కానీ, టీవీఎస్ మోటార్స్ కానీ, ఎంఎండ్ఎం కానీ, బజాజ్ ఆటోతో సహా అన్ని కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ లోనే ఉన్నాయి. అదేవిధంగా సెకండ్ హాఫ్ లో ఏదైనా మార్కెట్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఏదైనా ఎక్కువగా వస్తే కొంచెం మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి ఆటోమొబైల్ సెక్టర్ అంతా కూడా డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. యాక్చువల్ గా ఐషర్ మోటార్స్ ఏదైతే ఈ రోజున ఎక్కువగా సుమారుగా ఒక 1.5 నుంచి 2% వరకు కూడా మైనస్ లో ట్రేడ్ అవుతుంది. అది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. సో అది ఆటోమొబైల్ గురించి. ఇక బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, మీరు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గురించి కొంత మెన్షన్ చేశారు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే మాత్రం కొంచెం స్లైట్లీ పాజిటివ్ గానే ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అంటే సెంట్రల్ బ్యాంక్ కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, అదేవిధంగా యూకో బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, కెనరా బ్యాంక్ కానీ, ఇది ఏదైతే ఈ బ్యాంక్స్ అన్ని కూడా కొంచెం పాజిటివ్ గా స్లైట్లీ పాజిటివ్ గా ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్స్ చూసుకున్నట్టయితే మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ ఏదైతే ఐడిఎఫ్సి ఫస్ట్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ ఒక విధంగా మిక్స్డ్ అదే ఇండస్ట్రియల్ పాయింట్ లో ఉందని చెప్పొచ్చు మనం. ఓకే, ఆయిల్ అండ్ ఎనర్జీ అండి. ఎనర్జీ సెక్టర్ వచ్చేటికి కంప్లీట్ గా మైనస్ లోనే ఉన్నది. ఏదైతే బీపీసీఎల్, ఓఎన్జీసీ, రిలయన్స్, కోల్ ఇండియా, టాటా పవర్, అదేవిధంగా ఐఓసీ, పవర్ గ్రిడ్ ఇలాంటివన్నీ కూడా మేజర్ స్టాక్స్ ఇది ఇంక్లూడింగ్ ఎన్టీపీస్ తో సహా మేజర్ స్టాక్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. సెకండ్ హాఫ్ లో ఏదైనా కొంచెం మార్కెట్ ఏదైనా డౌన్ ట్రెండ్ టర్న్ అవుతే ఏదైతే బీపీసీఎల్ లో ఓఎన్జీసీ కొంచెం భారీగా మార్కెట్ లో కొంచెం కరెక్షన్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది సార్. రైట్, అలాగే ఎఫ్ఎంసీజీ అండి. ఎఫ్ఎంసీజీ దగ్గరికి వచ్చేటప్పటికి ఉన్న దాంట్లో కాస్త పాజిటివ్ ఉన్న దాంట్లో ఎఫ్ఎంసీజీఏ. నిన్న కూడా మనం చెప్పుకున్నాం ఏదైతే టాటా కన్జ్యూమర్ లాంటిది కొంచెం పాజిటివ్ ఉందని. ఈ రోజు కూడా మన గాడ్రేజ్ కన్జ్యూమర్ కానీ, బ్రిటానియా కానీ, అదే ఐటీసీ కానీ, కాల్గేట్ పామోలిన్ కానీ, ఇవన్నీ కూడా కొంచెం పాజిటివ్ గానే ఉన్నాయి. ఈ రోజు మనకి ఓవరాల్ గా చూసుకుంటే కాల్గేట్ పామోలిన్ కూడా కొంచెం పాజిటివ్ గానే వీక్లీ బ్రేక్అవుట్ కూడా తీసుకుని కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. బ్రిటానియా నిన్న కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ ఉంది. ఈ రోజు కూడా ఎఫ్ఎంసీజీలో కొంచెం లీడ్ తీసుకుని ముందుకైతే వెళ్తుంది. అలాగే మెటల్ అండ్ ఇన్ఫ్రా అండి. మెటల్ దగ్గరికి వచ్చేప్పటికి కంప్లీట్ గా బెరిష్ లోనే మెటల్ అంతా కూడా ఉన్నది. ఏదైతే మనకి హిందుస్థాన్ జింక్ కానీ, హిందుస్థాన్ కాపర్ కానీ, అదేవిధంగా వేదాంత కానీ, సెయిల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, టాటా స్టీల్ కానీ, ఎన్ఎండిసి కానీ, నేషనల్ లీబిలిటీ కానీ, ఓవరాల్ గా అన్ని కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో ఏదైనా కొంచెం మార్కెట్ డౌన్ ట్రెండ్ వస్తే మెజారిటీ ఆఫ్ జిందాల్ స్టీల్ లాంటిది, టాటా స్టీల్ లాంటిది కొంచెం మేజర్ గా కరెక్షన్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. రైట్, అండ్ అలాగే ఫార్మా సెక్టర్ అండి.
ఏదైతే ఫార్మా కూడా స్లైట్లీ కొంచెం ఏదైనా 1 or 2 స్టాక్స్ అరబిందో లాంటి వీక్లీ బ్రేక్అవుట్ తీసుకుని కొంచెం పాజిటివ్ ఉన్నప్పుడు కూడా రిమైనింగ్ డాక్టర్ రెడ్డిస్ కానీ, లుపిన్ కానీ, సిప్లా కానీ, దివిస్ ల్యాబొరేటరీస్ కానీ, అదేవిధంగా ఇప్కా ల్యాబొరేటరీస్, సన్ ఫార్మా, ఆల్కెన్, గ్రాన్యూల్స్, రిమైనింగ్ బయోకాన్ తో సహా కంప్లీట్ గా బేరిష్ ట్రెండ్ నడుస్తుంది సార్ మొత్తం కూడా. సో మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా ఫార్మాలో కూడా బేరిష్ ట్రెండ్ నడుస్తున్నాయి కాబట్టి సెకండ్ హాఫ్ లో ఏదైనా మార్కెట్ ఏదైనా ఆల్రెడీ ఈ వీకెండ్ కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకవేళ టర్న్ అవుతే మాత్రం రిమైనింగ్ సెక్టార్ లో ఉన్నటువంటి రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్న స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చి కొంచెం మార్కెట్ కొంచెం కరెక్షన్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది సార్. రైట్. అలాగే ఐటీ సెక్టర్ అండి. యా ఐటీ సెక్టర్ వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ పాయింట్ లో ఉంది. యాక్చువల్ గా ఏంటంటే విప్రో లాంటిది నిన్నటి రోజున మంచి టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఈ రోజున కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. టెక్ మహేంద్ర లాంటిది, అదేవిధంగా పర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ, ఎల్టీఐఎస్ కానీ ఇవన్నీ కూడా స్లైట్లీ బేరిష్ లో ఉన్నాయి. కానీ ఇన్ఫోసిస్ ఈ రోజున లీడ్ చేస్తుంది. ఇన్ఫోసిస్, ఎంఫోసిస్ అబౌట్ 2% ప్రాఫిట్ లో ఉన్నాయి కాబట్టి 50% మిక్స్డ్ వేలో ఐటీ సెక్టర్ అంతా ఉందని చెప్పుకోవచ్చు. ఓకే. సో ఓవరాల్గా ఇన్ఫోసిస్ అయితే ఈరోజు ఇందాక మీరు అన్నట్టు టాక్ ఆఫ్ ది స్టాక్ గా ఇన్ఫోసిస్ కొంచెం లీడ్ తీసుకునే అవకాశం ఇంకా అంటే మన రికమెండేషన్స్లోకి వెళ్ళే ముందర ఇది రైల్వే ఇన్ఫ్రాకి సంబంధించి ఆర్వీఎన్ఎల్ యాక్చువల్లీ ఐఆర్ఎఫ్సి నిన్న కూడా మనం 204, 205 లో మనం రికమెండ్ చేయడం హైలీ సక్సెస్ రికమెండెడ్ గా చెప్పాము. ఈ రోజు 210 నడుస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ ఐఆర్ఎఫ్సి అండ్ అదేవిధంగా రైల్వే సంబంధించిన స్టాక్స్ అడుగుతారు కాబట్టి రైల్వే సంబంధించిన దాంట్లో ఆర్వీఎన్ఎల్, ఇర్కాన్ రెండు కూడా ఎనీ డిప్ యూ కెన్ బై అని చెప్తున్నాం మనం. ఎందుకంటే దానికి పొటెన్షియాలిటీ ఉంది. మార్కెట్ లో కొంచెం మంచి టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఆర్వీఎన్ఎల్ అయితే 600 బిలో మనకి ఏ రేట్ లో దొరికినప్పుడు కూడా మనం బై చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇర్కాన్ ఏదైతే ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ ఏదైతే ఉన్నదో 300 దగ్గర, 310 రూపీస్ దగ్గర మనం హైలీ రికమెండెడ్ చెప్తున్నామో దీన్ని ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. అదేవిధంగా హిందుస్థాన్ ఏరోనాటికల్ కూడా కొంచెం భారీగా కరెక్షన్ కి అయితే గురైంది. అది 4,900 రూపాయల దగ్గర నుంచి ఈ రోజున మనకి హైలీ రికమెండ్ చేస్తున్నాము. మార్కెట్ లో కొంచెం మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి ఎనీ డిప్ యూ కెన్ బై ఇన్ ఏదైతే మనకి రైల్వే ఇన్ఫ్రా, రైల్వే ఫైనాన్స్ సంబంధించి, అదేవిధంగా స్పేస్ టెక్నాలజీ సంబంధించిన, అదేవిధంగా ఏరోనాటికల్స్ కి సంబంధించినటువంటి హిందుస్థాన్ ఏరోనాటికల్స్ కానీ, మ్యాక్స్డాక్ కానీ, డిఫెన్స్ సంబంధించిన స్టాక్స్ లో కూడా ఏదైనా డిప్ వస్తే మాత్రం బై చేసుకోవచ్చు. ఎందుకంటే బడ్జెట్ చేస్తున్న ఎలొకేషన్ బాగుండే అవకాశం ఉంది కాబట్టి ఆ మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ అన్ని కూడా మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ. సో ఇక రికమెండేషన్స్లోకి వచ్చేప్పటికంటే మీరు సజెస్ట్ చేస్తున్నారు చోళమండలం ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, M&M, MCX అండ్ బీ సాఫ్ట్. ముందర ఫైనాన్స్ సెక్టర్లో వద్దాం. చోళమండలం అండ్ బజాజ్. చోళమండలం ఫైనాన్స్ మనకి ఏదైతే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక 1 month గా కన్సాలిడేషన్ అయ్యి 1,400 రూపీస్ దగ్గరే కన్సాలిడేషన్ అయ్యి ఇప్పుడే టేక్ ఆఫ్ తీసుకుంటుంది. 1,450 or 1,400 ఏమో మనకి బై చేసుకున్నట్టయితే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే బజాజ్ ఫైనాన్స్ అండి. బజాజ్ ఫిన్సర్వ్ చాలా రోజులుగా గత 4-5 నెలలుగా జనవరి దగ్గర నుంచి కూడా మార్కెట్ లో కొంచెం స్తబ్దంగానే మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని 1,600 రూపీస్ పైన మార్కెట్ లో కన్సాలిడేషన్ నుంచి ఒక అప్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి 1,600 పైన మనం ఏ రేట్ లో బై చేసుకున్నా సరే బై అండ్ హోల్డ్ అండ్ ఎనీ డిప్ యూ కెన్ బై అన్న దాంట్లో అక్యుములేట్ చేసుకుంటే మనకి మంచి లాభాలు రావడానికి అవకాశం ఎక్కువ. రైట్. అలాగే M&M. M&M ఎవర్ గ్రీన్ స్టాక్ మనకి మార్చ్ లోనే మనకి ఏదైతే 1,900 దగ్గర మంచి బ్రేక్అవుట్ వచ్చినట్టు మనం బైక్ రికమెండ్ చేయడం జరిగింది. ఈ రోజున 2,900 to 3,000 వరకు వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం మనకి ఏదైతే కన్సాలిడేషన్ లాస్ట్ 15 days నుంచి కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్ అయ్యి మళ్ళీ 2,700 దగ్గర టేక్ ఆఫ్ అవుతుంది. దాని ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది M&M. అలాగే MCX అండి. MCX టెక్నికల్ బ్రేక్అవుట్ ఎందుకంటే చాలా రోజుల తర్వాత 4-5 నెలలు ఫిబ్రవరి దగ్గర నుంచి కూడా అదే రేంజ్ లో 3,800 లోనే నడుస్తూ ఒక టెక్నికల్ బ్రేక్అవుట్ ఏదైతే 4,000 దగ్గర 3,900, 4,000 ఏమో ఏ ప్రైస్ లో తీసుకున్నా సరే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. MCX ని ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్ ద స్టాక్. ఓకే. అండ్ బీ సాఫ్ట్. బిర్లా సాఫ్ట్ లాస్ట్ ఇయర్ ఈ సాఫ్ట్వేర్ దాంట్లో కూడా మల్టిపుల్ వేస్ లో మంచి ప్రాఫిట్ ఇచ్చిన దాంట్లో బిర్లా సాఫ్ట్ ఒకటి. అక్కడ నుంచి మార్కెట్ లో 900 అబౌవ్ దగ్గర కరెక్షన్ అయితే తీసుకుంది. కరెక్షన్ తీసుకుని 600 దగ్గర నుంచి లాస్ట్ 1 month నుంచి టేక్ ఆఫ్ అయింది. ఇప్పుడు 740 రూపీస్ ఉంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ఇది సుమారుగా ఒక 900 నుంచి 1,000 రూపీస్ బ్రేక్ చేయడానికి వెరీ షార్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ చూసుకున్నట్టయితే మంచి ప్రాఫిట్ రావడానికి అవకాశం ఎక్కువ. రైట్. సో ఈరోజు రికమెండేషన్స్ అవి. టాక్ ఆఫ్ ది స్టాక్ అయితే మీరు ఇన్ఫోసిస్ చెప్తున్నారు. అలాగే
కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ దేర్ అండి. అంటే ఎక్కువ ఎస్ సార్. ఎఫ్ఎంసీజీ గురించి యాక్చువల్ గా గురించి. క్వశ్చన్స్ ముందు మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఒకసారి మనం ఇక్కడ అప్డేట్ చేద్దాము. ఏదైతే ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడర్స్ జూలై కాంట్రాక్ట్ ఏదైతే ఉందో దీంట్లో మనకి ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళు మాక్సిమం ఈ రోజున మనకి అప్పర్ సైడ్ కన్నా సెల్లర్ సైడ్స్ మనకి ఎక్కువ అవకాశం ఎక్కువ ఉంది. 24,700 750 దగ్గర నుంచి 750 ఆర్ 760 రేంజ్ లో కూడా మనం సెల్ చేసుకుంటే సుమారుగా 24,650 ఆర్ 600 వరకు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. వెరీ స్మాల్ స్టాప్ లాస్ 775 పైన మీరు మార్కెట్ లో 775 ఆర్ 780 పైన మన స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకున్నట్టయితే నిఫ్టీ కొంచెం డ్రాస్టికల్ గా కరెక్షన్ తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే 52,600 అండ్ 52,550 మధ్యలో మీరు సెల్ చేసుకుని 700 దగ్గర ఒక 50 పాయింట్ స్టాప్ లాస్ గా మెయింటైన్ చేయగలిగితే మార్కెట్ లో కొంచెం కన్సల్టేషన్ అయిన తర్వాత డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా స్టాక్స్ విషయంలో మాత్రం ఏదైనా మీరు కపుల్ ఆఫ్ డేస్ కానీ నెక్స్ట్ వీక్ కొంచెం ఎక్యుమిలేట్ చేసుకోదగ్గట్టుగా మీరు ఏదైనా స్టాక్స్ గురించి ఆలోచిస్తున్నట్టయితే ఐఆర్ఎఫ్సి వాళ్ళు ఇందాక కూడా చెప్పాం, నిన్న కూడా చెప్తున్నా 204 203 దగ్గర మనం బై అండ్ హోల్డ్ అన్న రేట్లో ఐఆర్ఎఫ్సి ఎనీ డిప్ యూ కెన్ బై. అండ్ పిడిలైట్ ఇండస్ట్రీస్ అన్నది టేక్ ఆఫ్ తీసుకుంటే ఇక్కడ మంచి బ్రేక్అవుట్ వస్తుంది పిడిలైట్ ఇండస్ట్రీస్ కి ఏదైతే 3,200 దగ్గర. ఇది ఒక కపుల్ ఆఫ్ మంత్స్ కి మీరు ఒక 2 నెలలు 3 నెలలు వెయిట్ చేయగలనుకుంటే పిడిలైట్ అన్నది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ గా మనం భావించవచ్చు. అదేవిధంగా ఐటీసీ కానీ బ్రిటానియా కానీ రీటైల్ సెక్టార్ లో మీరు ఇంట్రాడే ఆర్ పొజిషనల్ ఆర్ స్వింగ్ ట్రేడింగ్ ఎలా తీసుకున్నప్పుడు కూడా మంచి లాభాలు రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. రైట్. అంటే మీరు ఎలాగో మెన్షన్ చేశారు ఐటీసీ బ్రిటానియా, దాంతోపాటు నెస్లే ఇండియా, వీటి మూడు గురించి అడుగుతున్నారండి. యా నెస్లే ఇండియా గురించి నిన్న కూడా మనం చెప్పాం, ఇది కూడా ఫుడ్ ప్రాసెసింగ్ దాంట్లోకి వస్తుంది. నెస్లే ఇండియా కూడా ఆల్రెడీ స్టాక్స్ ఉన్నా సరే హోల్డ్ చేయండి, ఇంకా ఎక్యుమిలేట్ చేసుకోవాలనుకున్నా సరే ఎనీ డిప్ యూ కెన్ బై, మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. దీనికంటూ ప్రతి క్వార్టర్ కూడా బ్యాలెన్స్ షీట్ కూడా అద్భుతంగా మనకి మంచి పాజిటివ్ గానే ప్రోగ్రెసివ్ గానే ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. యూ కెన్ డిప్ ఎనీ డిప్ యూ కెన్ బై. రైట్. అలాగే ఏషియన్ పెయింట్స్ అండ్ అదాని పోర్ట్స్ అండి. యా యాక్చువల్గా ఏషియన్ పెయింట్స్ చాలా రోజుల నుంచి కొంచెం స్తబ్దంగా ఉన్నది. ఏషియన్ పెయింట్స్ లాంటి హిందుస్థాన్ యూనిలివర్ లాంటి కొన్ని మేజర్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్ని కూడా చాలా రోజులుగా స్తబ్దంగానే ఉన్నాయి. ఇవి ఇప్పుడు టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. 2,900 పైన ఏషియన్ పెయింట్స్ ఏ రేట్ లో బై చేసుకున్నప్పుడు కూడా మీరు మినిమం స్టాప్ లాస్ తోటి మెయింటైన్ చేసినట్టయితే మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది సార్. అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండ్ మారుతి అండి. మారుతి ఇట్ సీమ్స్ 12,000 దాటింది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ మనం 1,400 1,420 దగ్గర నుంచి కూడా మనం బై రికమెండ్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా 1,600 రూపీస్ ఉంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మీ దగ్గర స్టాక్స్ ఉంటే హోల్డ్ చేయండి. ఇంకా ఎక్యుమిలేట్ చేసుకోవాలనుకుంటే ఈ సెక్టర్ ఐటీ సెక్టర్ దానికి సంబంధించి ఎక్యుమిలేట్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే మారుతి అండి. మారుతి కూడా ఏదైతే మనం 10,000 దగ్గర దీని బ్రేక్అవుట్ చెప్పాం లాస్ట్ 2 months బ్యాక్. ఇప్పుడు ప్రజెంట్ 12,676 నడుస్తుంది. లేక అది 1 month 2 months గా కొంచెం కన్సాలిడేషన్ ఉన్నప్పటికీ కూడా మార్కెట్ లో అయితే ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే ఎటువంటి డోకా లేదు. మంచి స్టాక్, దాంట్లో మనకి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాంకింగ్ వచ్చేప్పటికంటే కోటక్ బ్యాంక్ ఒకటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, రెండు అడుగుతున్నారండి. అంటే కోటక్ బ్యాంక్ అయితే మాత్రం చాలా అగ్రెసివ్ గానే ఉంది సార్. లాస్ట్ మనం 1,690 ఆర్ 1,720 దగ్గర నుంచి కూడా మనం బై చెప్పాము. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే చాలా రోజులుగా మార్కెట్ లో కొంచెం స్తబ్దంగా ఉన్న విషయాన్ని అందరికీ తెలిసిన విషయం. ఇది 1,400 నుంచి 1,600 మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. 1,700 వెళ్ళినా సరే మళ్ళీ డ్రాస్టికల్ స్లిప్ అయ్యి మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యింది. కానీ ఏదైతే 1,600 నడుస్తుందో 1,650 కానీ బ్రేక్ చేస్తే మాత్రం ఈసారి 1,850 ఆర్ 1,900 వరకు వెళ్ళడానికి అయితే మంచి ఛాన్స్ అయితే ఉంది. రైట్. అలాగే డాక్టర్ రెడ్డిస్ నిన్న కూడా మాట్లాడుకున్నాం, ఇవాళ అడుగుతున్నారు అండ్ టెక్ మహీంద్రా అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అండి. డాక్టర్ రెడ్డిస్ అయితే మాత్రం ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ఫార్మా సెక్టర్ లో చాలా నెంబర్ 1 బ్యాంకు, దానికి ఎటువంటి డోకా లేదు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి టెక్ మహీంద్రా అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అండి. టెక్ మహీంద్రా ఐటీ సంబంధించిన స్టాక్ ఎనీ డిప్ యూ కెన్ బై. సేమ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ లాగానే టెక్ మహీంద్రా కూడా హోల్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ రెండు కూడా నిన్న కూడా మనం చెప్పాం. ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మార్కెట్ లో కొంచెం స్తబ్దంగా ఉన్నప్పటికీ కూడా మార్కెట్ లో ఏదైతే 1,000 రూపీస్ దగ్గర నుంచి కూడా రెండు కూడా ఒకే రేంజ్ లో మూవ్మెంట్ అయితే తీసుకుని వెళ్తున్నాయి. ఇక్కడ కూడా ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్స్ లో అన్నట్లు కూడా ఇదివరకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లీడ్ తీసుకున్నది. గత 6 months కి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో పెద్ద మూవ్మెంట్ లేకపోవడం వల్ల ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ చాలా మంచి అద్భుతమైన రిటర్న్స్ అయితే ఇచ్చింది సార్. అలాగే టాటా మోటార్స్, దివీస్ ల్యాబ్స్, విప్రో మూడు డిఫరెంట్ సెగ్మెంట్స్, ఆటోమొబైల్, ఫార్మా
అండ్ యా టాటా మోటార్స్ ఎనీ డిప్ యూ కెన్ బై, ఇబ్బంది లేదు. టాటా మోటార్స్ ఏ రేంజ్ లో బై చేసుకున్నా సరే మనకి మార్కెట్ లో మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. మనం 950 దగ్గర నుంచి కూడా మనం రికమెండ్ చేస్తానున్నాం. ఈ రోజు నా 1000 పైన ట్రేడ్ అవుతున్నది. ఇది 1200 రూపీస్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఒక కపుల్ ఆఫ్ మంత్స్ లోను. అదే విధంగా నెక్స్ట్ స్టాక్ దివీస్ దివీస్ ల్యాబొరేటరీస్ చాలా రోజులు స్తబ్దంగా ఉన్నప్పటికీ కూడా కొద్ది రోజుల క్రితం మనకి ఏదైతే 4100 బ్రేక్ చేసి దగ్గర నుంచి కూడా మార్కెట్ లో కొంచెం స్పీడ్ మూవ్మెంట్ అయితే వచ్చింది. అక్కడ నుంచి ఇప్పుడు 4500 నడుస్తుంది. ఇంకా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. దివీస్ ల్యాబొరేటరీస్ బల్క్ డ్రగ్స్ లో ఒక యూనిక్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. దానికంటూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా మంచి రిజల్ట్ తోటి మంచి అద్భుతమైన ప్రాఫిట్స్ ఇస్తున్నటువంటి ఒక ఫార్మా కంపెనీ. అలాగే విప్రో అండ్ సిప్లా అండి. యా సిప్లా అనేది మనకి ఎవర్ గ్రీన్ స్టాకే, మనకి ఇబ్బంది లేదు. ఎప్పుడైనా సరే మనం తీసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా విప్రో 570 రూపీస్ నడుస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై. అదేవిధంగా సిప్లా కూడా మనకి ఏదైతే ఫార్మా సెక్టర్ లో కొంచెం స్పీడ్ గ్రోత్ ఉన్నటువంటి స్టాక్, ఇబ్బంది లేదు. ఇది 1470, 1497, 1500 రూపీస్ నడుస్తుంది. ఇది మనకి యాక్చువల్ గా అయితే 1700 కూడా వెళ్ళడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్. ఇమీడియట్ గా మనం ఏ రేట్ లో బై చేసినప్పుడు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది టేక్ ఆఫ్ తీసుకుని 700 రూపీస్ వరకు ఒక కపుల్ ఆఫ్ మంత్స్ వెయిట్ చేయగలిగితే 300 నుంచి 400 పాయింట్లు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ. అలాగే సార్ హీరో మోటార్ కార్పొరేషన్, ఇండస్ ఇండ్ బ్యాంక్ అడుగుతున్నారండి. యా హీరో ఆటోమొబైల్ దానికి సంబంధించిన 2 వీలర్ లో టీవీఎస్ మోటార్స్, హీరో మోటార్స్ రెండు కూడా ప్రోగ్రెసివ్ గానే ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ స్టాక్ ఏంటి సార్? హీరో మోటార్స్ తర్వాత ఇండస్ ఇండ్ బ్యాంక్ అండి. ఇండస్ ఇండ్ బ్యాంకింగ్ దాంట్లో కొంచెం ట్రమెండస్ గా ముందుకెళ్తున్నటువంటి స్టాక్. ఇది కొద్ది రోజులు స్తబ్దంగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడైతే మాత్రం మార్కెట్ అయితే కొంచెం అగ్రెసివ్ గానే ముందుకెళ్తుంది. అవి బ్యాంకింగ్ సెక్టర్ లో ఏదైతే ప్రైవేట్ బ్యాంక్స్, ఏదైతే కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, తర్వాత కోటక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ కూడా మనం ప్రధానంగా చెప్పుకోదగ్గ స్టాక్స్. అలాగే ఐలాండ్ ఎనర్జీ అండ్ వీటిలోకి వచ్చేప్పటికి మెటల్ అండ్ ఇన్ఫ్రాకి వచ్చేప్పటికి ఓఎన్జీసీ అడుగుతున్నారండి, కోల్ ఇండియా అడుగుతున్నారు, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిండాల్కో. జేఎస్డబ్ల్యూ స్టీల్ లాంటిది కొంచెం ప్రస్తుతానికి జేఎస్డబ్ల్యూ స్టీల్, హిండాల్కో కొంచెం డౌట్ అండ్ ఉన్నప్పుడు కూడా ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ హిండాల్కో. అదేవిధంగా ఓఎన్జీసీ మాత్రం మార్కెట్ లో కొంచెం 280 పై నుంచి మళ్ళీ మనం హైలీ రికమెండ్ చేయడం జరిగింది. రోజు 325 నడుస్తుంది. 350 ఆర్ 370 వరకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి మంచి అవకాశం అయితే ఉంది. అలాగే హిండాల్కో అడుగుతున్నారండి. హిండాల్కో మెటల్ సెక్టర్ సంబంధించింది. హిండాల్కో కూడా ఎటువంటి డోకా లేదు. ఎనీ డిప్ యూ కెన్ బై. మన ఇది 540 దగ్గర నుంచి మన 520 ఆర్ 540 దగ్గర నుంచి మనం రికమెండ్ చేస్తున్నాము. విత్ ఇన్ 8 months లోనే మనకి మంచి రిజల్ట్ అయితే ఇచ్చింది. 700 రూపీస్ దగ్గర నడుస్తుంది. అంటే 674, 675 నడుస్తుంది. మార్కెట్ 700 బ్రేక్ చేస్తే మళ్ళీ 1040 ఆర్ 1050 దగ్గర మళ్ళీ మంచి మూవ్మెంట్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. అండ్ అలాగే హిండాల్కో చెప్పారు, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ అయింది. అండ్ కోల్ ఇండియా అండి. కోల్ ఇండియా వచ్చేటప్పటికి మార్కెట్ లో మనకి ఇది కూడా ఎనర్జీ సెక్టర్ దాంట్లోకి వస్తుంది. గత కొద్ది రోజులుగా ఏదైతే మార్కెట్ లో కొంచెం స్తబ్దంగా ఏదైతే 480 అండ్ 460 మధ్యలోనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది. 500 బ్రేక్ చేస్తే మాత్రం దీంట్లో ఒక మూవ్మెంట్ అయితే వచ్చి మళ్ళీ ఏదైతే లాస్ట్ 1 year బ్యాక్ నుంచి కూడా మార్కెట్ లో ఏదైతే డౌన్ ట్రెండ్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయిందో, మళ్ళీ అక్కడ ఏదైతే మనకి 225 దగ్గర ఎటువంటి బ్రేక్అవుట్ ఇచ్చిందో అలా మళ్ళీ 600 పైన అటువంటి బ్రేక్అవుట్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు అయితే టాక్ ఆఫ్ ది స్టాక్ ఇన్ఫోసిస్ అండ్ ప్రాఫిట్